హాయ్ అండి. ఆవకాయ చేసి 15 డేస్ కంటే ఎక్కువే అయిపోయింది. ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోలో పక్కా కొలతలతో చెప్పాను. ఇంకా ఎవరైనా ఆవకాయ చేయకపోతే మీకు గనుక పచ్చి మామిడికాయలు అవైలబుల్గా ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. లాంగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ నేను పల్లి నూనెతో ఆవకాయ చేస్తే నువ్వుల నూనెతో ఆవకాయ చేస్తే బాగుంటుందని కామెంట్స్ వచ్చాయి. అలాగని అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు నువ్వుల నూనెతో చేస్తేనేమో పల్లి నూనెతో చేస్తే బాగుంటుందని కామెంట్స్ వచ్చాయి. ఇంకా కారం విషయానికి వస్తే నేను ఎవరెస్ట్ టీకాలాలు యూజ్ చేశాను. నేను యూజ్ చేసింది ఘాట్ ఎక్కువ ఉంటుందంట. ఇంకా 3 మ్యాంగో కారప్పొడి అని ఉంటుంది, అది పచ్చళ్ళకి చాలా బాగుంటుంది, అది ఘాట్ కూడా తక్కువ ఉంటుంది, అది యూజ్ చేయండి అని చెప్పారు. మేమున్న దగ్గర 3 మ్యాంగో కారప్పొడి దొరకలేదు. నెక్స్ట్ ఇయర్ ఆవకాయ చేసినప్పుడు ఎలాగైనా ఆ కారాన్నే యూజ్ చేస్తాను. అయినా ఆవకాయ అనేది అందరూ ఒకేలా చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ గా చేస్తారు. నేను ఈ స్టైల్లో చేసుకున్నాను. మీకు ఈ స్టైల్లో నచ్చకపోతే మీకు నచ్చిన ఆయిల్ మీకు నచ్చిన కారప్పొడి వేసుకొని మీకు నచ్చినట్లు చేసుకోండి. అంతే. బాయ్ బాయ్.